చాలా సంతోషకరమైన సార్ ఇది. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి చూసి రావడం అన్నది కూడా మాకు చాలా సంతోషం సార్. ఒక చీర అక్కడ ఎలా తయారు చేస్తారు ఏందనేది కూడా మాకు చాలా అర్థమైంది సార్. అలాగే మేము కూడా ఎవరికి తగ్గబడకుండా ఎలాంటి గొడవలు రాకుండా కూడా చూసుకుంటామని చెప్తున్నాం సార్. ఈరోజు మా మహిళా సోదరులకు పండుగ రోజు. ఇందిరమ్మ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది మీ ఉత్సాహం చూస్తే. వాస్తవంగా నేను చీరలు కూడా చూసిన గతం కన్నా కూడా చాలా బాగున్నాయి చీరలు. ఇందులో తప్పకుండా అందరూ మెచ్చుతారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వము మహిళా సోదరులకు వాళ్ళు ఇస్తున్న స్కీమ్లో ఒకటి ఆర్థికంగా ప్రభుత్వ పరిస్థితి బాగలేకున్నా కానీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా అన్ని స్కీములు కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ఇంత మాట్లాడడానికి పెద్దగా ఏం లేదు, ఓన్లీ చీరల పంపిణీ కార్యక్రమం. కానీ మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, చీరల వల్ల మా ఆడబిడ్డల ఆత్మగౌరవం పెరగాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఏ ప్రభుత్వాలున్నా కళ్యాణ లక్ష్మి కావచ్చు, కొన్ని స్కీమ్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే ఒక స్కీమ్ వల్ల లక్షలాది మందికి ఉపయోగపడ్డది. అంటే ప్రభుత్వాలు ఏవైనా కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలలో ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని ఈ చీరలు ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం గురించి ఏర్పడే ఓకే. క్వాలిటీలో అప్పటికన్నా ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది, దాన్ని ఇంకా మాట్లాడుతుంది. చీరలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో, మీరు అన్ని గ్రామీణ ప్రాంతాలను తెచ్చారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో మీరు స్కూల్స్, వైద్యం, అవిట గురించి కూడా అడగండి మమ్మల్ని. చీరలతో బతుకులు మారండి. చదువు, రెండోది కల్తీ కళ్ళు. నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను, మీ గ్రామాలలో మీరే అడగాలి కల్తీ కళ్ళు విషయం. భర్త మొదటి రోజు కళ్ళు కంపౌండ్ రోజు అడగాలి, మొదటి కళ్ళు చూసేదాన్ని. ఆడు లోపల గుండెలు పోతున్నాయి, కార్యం పోతున్నది, అన్ని పోతున్నాయి. 40 ఏళ్ళ ఆడబిడ్డ విధవరాలు అవుతుంది, 4 బిడ్డలు అనాథాలు అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా చైతన్యమై ఏదన్నా ఇప్పుడు ఇద్దరమ్మ ఇల్లు, నేను చాలా విలేజ్లలో విజిట్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇల్లు కడుతుంది. ఇళ్లలో కూడా ఎటువంటి రాని వాళ్ళు ఎవ్వరు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత స్థానిక శాసనసభ్యులు మేము తీసుకుంటాం. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మధ్యన ఏం చేస్తున్నారు, ఇందిరా మిల్లు ఎంతమందికి వచ్చినాయంటే 2% కూడా చేతిదెత్తలేదు. చెప్పినాక చెప్పదు. ఎందుకు అంటే చాలా మంది అలాంటి అయినాక కూడా క్యాన్సర్ చేస్తున్నారు, మాకు అర్థం అంటున్నారు. 5 లక్షల రూపాయలు వచ్చేటప్పుడు 2 లక్షల రూపాయలు ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు వాళ్ళు చేసుకోమని
నేను చాలా గ్రామాలకు వెళ్ళాను. ₹1, ₹2 కాదు, ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తున్నది. 5 లక్షల రూపాయలు కూడా చాలా మంది మాకు అవసరం లేదు, ఈ 2 లక్షలు పెట్టుకోలేమంటున్నారు. కాబట్టి నేను మా ఆడబిడ్డలు చెప్తున్నా, నా తోబుట్టులు చెప్తున్నా, దయచేసి నా మాట నమ్మండి. మళ్ళా బదులుతే 5 లక్షలు రావు. ఒకటి ఎక్కడో తక్కువ 2 లక్షలు తెచ్చుకోండి, ఇల్లు కంప్లీట్ చేసుకోండి. దీపం ఇల్లాలు మీరే కాబట్టి ఆ ఇల్లును కాపాడుకోవాల్సిన శక్తి మీకే ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలలో మీ మీద 500 చీరలు ఇచ్చి మీ మీద మాట్లాడడం రాము. మేము ఏదైనా చెప్తే మీకు ఉపయోగపడాలా, ఏదో 4 మాటలు నోటికి వచ్చింది మాట్లాడిపోతే మేము దాని గురించి కాలేదు. ఎందుకంటే పిల్లల చదువు మీద దృష్టి పెట్టండి. లేని వాళ్ళకు ఉన్న ఆస్తుల పిల్లలే వాళ్ళ చదివే. బంగ్లాలు, బంగారం ఇవన్నీ లేకున్నా, భూములు లేకున్నా మీకున్న పిల్లలే మీ ఆస్తి. వాడు చదువుకుంటే మా పక్కన కూర్చుంటాడు, రేపు పిల్లలైతే ఈ కచ్చి కూర్చుంటాడు.